హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. సో గైస్, నాకు తెలిసిన విషయాలు ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. స్కూల్ అండ్ కాలేజ్ అండ్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఎవ్రీవన్ పీపుల్స్ ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఒక స్కూల్ పోరడిని కొట్టాలంటే తల్లిదండ్రులకి కొంచెం కొట్టొద్దు, కొంచెం గారాబరంగా కొంతమంది పెరిగింటారు, కొట్టాలన్న ప్రేమతో ఉండదు, వాళ్ళకి కొట్టాలన్న ఆలోచనే రాదు. సో స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్కూల్లో టీచర్ కొడితే నువ్వు వెళ్ళి లొల్లి చేస్తే స్కూల్ టీచర్తో ఇవన్నీ ఎట్లుంటున్నాయంటే చాలా సిల్లి రీజన్స్, సిల్లి మాటలు మంచిగా అనిపిస్తలే. ఎందుకంటే ఒక లెక్చరర్ కానీ, ఒక కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఒక కాలేజీ టీచర్స్ ఒక స్టూడెంట్స్ని కొడుతున్నారంటే స్టూడెంట్స్ది తప్పు ఉందని, ఖచ్చితంగా ఏదో ఒక తప్పు ఉంటుంది. దాన్ని మనం పిల్లలకి వెళ్ళి మా పిల్లోని కొట్టొద్దు, మా పిల్లోని మీద నువ్వు అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అని అంటే స్కూల్లో పిల్లలకి అంటే చిన్న పిల్లలు ఒక దుర్మార్గుడుగా తయారవడానికి కారణం ఎవరంటే నిజంగా చెప్పాలంటే మనం పెంచే పెంపకం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను స్కూల్ లైఫ్లో చాలా చిల్లరగా తిరిగినా అంటే స్కూల్ లైఫ్లో నాకు తెలియదు, కొన్ని విషయాలు తెలియదు, నేను చెడిపోయినా అంటే నేను గలీజ్ అయిపోయినా, చదువు బంద్ చేసిన మధ్యలో మై లైఫ్ ఈజ్ స్పాయిల్. నా స్కూల్ టీచర్ని ఈ రోజు కూడా నేను గౌరవిస్తా. నా స్కూల్ టీచర్ నన్ను నిజంగా చెప్తున్నా, ఏ రోజు కొట్టినా తిట్టినా, హోంవర్క్ చేయకున్నప్పుడు కొట్టినా తిట్టినా నాకు ఎప్పుడు బాధ కలగలే. నేను 9th క్లాస్ 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు కొన్ని డేస్ హాలిడేస్ అంటే లీవ్ పెట్టుకోవడం వలన నాకు తీసి చెప్పి పంపించేసిండు. నాకు ఆ లైఫ్లో ఆ స్కూల్ లైఫ్ నాకు మంచిగా అనిపించింది. నాకు స్కూల్కి పోకుండా ఉండడమే మంచిది అది ఇదని చెప్పి నేను 10th క్లాస్లో చదువు ఆపేసిన. అట్లనే మళ్ళీ కొన్ని ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ఇంటర్ చేసిన, మళ్ళీ కంటిన్యూ డిగ్రీ వరకు. లైఫ్ ఎప్పుడైతే నీకు బ్రేక్ అనేది పడుతుందో స్టడీ మీద ఫోకస్ ఉండదు. సో పిల్లలకి టీసీ ఇవ్వకుండా ఒక 2 దెబ్బలు కొట్టి నచ్చ చెప్పి మంచి మాటలు చెప్తే తప్పేముంది, అవునా కదా? ఒకటి చెప్పాలా, ఇట్లా తల్లిదండ్రుల భయం లేక, ఇట్లా గురువుల భయం లేక పిల్లలు ఈ రోజుకి కొంతమంది దుర్మార్గులుగా, రౌడీలుగా, పెద్ద దొంగలుగా, పెద్ద దోపిడీలుగా తయారవుతున్నారు. అంటే కారణం ఎవరి భయం లేక. భయం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎవరికి భయపడుతున్నాడు, ఎందుకు భయపడుతున్నాడు అన్నది కాదు. స్కూల్లో నువ్వు కొంచెం పిల్లోడికి భయం ఉందంటే కాలేజ్లో లెక్చరర్ అంటే భయం, రేపు పొద్దున నడవడకలా నలుగురిని ఎలా గౌరవించాలన్న భయం. భయం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో నువ్వు దేనికైతే భయపడాలో ఆ విషయాలు ఖచ్చితంగా పర్టికులర్గా నువ్వు భయపడాలి. మా పిల్లోడు టీచర్కి భయపడొద్దు, స్కూల్ టీచర్కి సార్కి భయపడొద్దు, మా పిల్లోడిని ఏ సార్ కొట్టొద్దు, ఏ టీచర్ కొట్టొద్దు. నీ పిల్లోడు నిన్ను కొట్టుతాడు, కొన్నాళ్ళైతే నోట్లా మాట్లాడితే తప్పు నీదైతుంది. నా పిల్లోడిని ఎవ్వరు కొట్టదు. నీ పిల్లోడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నీ పిల్లోడు తప్పు చేసినప్పుడు దండించడానికి అర్హత ఉంది. గురు బ్రహ్మ, గురు విష్ణు, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి మాటలు చెప్పు. ఇంకొకటి బాగా కొన్ని విషయాలు మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే తల్లి, తండ్రి, తర్వాత గురువు, దైవం, ఈ 3 విషయాలు మనం స్కూల్లో చిన్న ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. తల్లిదండ్రుల తర్వాత గురువుకి అధికారం లేదా? ఒక పిల్లగాన్ని దండించడానికి అధికారం లేదా? ఈ పిల్లగాన్ని ఏమన్నా చాలా ఘోరంగా కొడతాడా? అతనికి పిల్లలు లేరా? అతనంత దుర్మార్గుడా? అతనికి పెళ్లి కాలేదా? ఒకవేళ పెళ్లి కాకుండా కూడా కొంతమంది మంచి నడవడకలు నడవాలని చెప్పి మనకి ఏదైనా బుద్ధి కొట్టిన తర్వాత గురువులు ఎంతమంది బాధపడతారో తెలుసా? స్కూల్లో మొన్న కూడా రీసెంట్గా వాళ్ళ టీచర్తో గేమ్స్ ఆడుకుంటూ అతను ఓడిపోతాడు, నా స్టూడెంట్స్ గెలవాలని. అది గురువు లక్షణం. అలాంటి గురువుకు నువ్వు వాల్యూ ఇవ్వకుంటే ఈరోజు గురువుకు వాల్యూ ఇవ్వనోడు సంస్కారంగా ఏడ బతుకుతాడు, ఎవరితో బతుకుతాడు, ఎట్లా బతుకుతాడు? పబ్లిక్ లా సంస్కారం లేని పిల్లడుగా తయారవుతున్నాడు అంటే కారణం గురువు, దైవం, తల్లిదండ్రుల భయం, భక్తులు ఇవన్నీ ఉన్నప్పుడే ఒక పిల్లోడు అందరి దగ్గర ప్రశాంతంగా నీతి నిజాయితీగా బతకడానికి అర్హతలు ఉంటాయి. సో ఇవన్నీ దేన్ని ఉద్దేశించి చెప్పి మాట్లాడుతున్నావురా దీన్ని అది ఇది అని అంటే, మొన్న రీసెంట్గా ఒక కాలేజ్ లెక్చరర్ కొట్టిండంట. అతను వచ్చేసి 58 ఏళ్ళ నీ పిల్లోడి మీద పగనా? నీ పిల్లోడిని కొట్టాలని ఏమన్నా అహంకారం? నీ పిల్లోని ఏమైనా చేస్తే అతనికి ఏమైనా వస్తుందా?
రాదు. నీ పిల్లోడు పర్టిక్యులర్‌గా ఏదో ఒక దాంట్లో తప్పు చేస్తున్నాడు కాబట్టి దాంట్లో దండించడంలో తప్పు లేదు, 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 లేదు. దండించినాడని చెప్పి వాడు వాళ్ళని తీసుకొని పోయి లెక్చరర్ అరే! ఈరోజు నా స్కూల్ టీచర్ నన్ను 10థ్ క్లాస్‌లో ఆహ్, హాలిడేస్ అంటే నేను సుమారుగా నా స్టోరీ చెప్పాలంటే నేను డైలీ ఒక 5 కేఎం నడుచుకుంటూ వెళ్ళాలి. 5 కేఎం నడుచుకుంటూ వెళ్తుండే బాగానే ఉంది. సడెన్‌గా నేను వేరే చోటికి షిఫ్ట్ అయిపోయినా. షిఫ్ట్ అయిపోయిన తర్వాత డైలీ రూ. 30 ఛార్జ్ కావాలి. 30 ఇంటూ రూ. 30 అన్నా కూడా ఛార్జీ. చాలా కష్టం. పర్ డే రూ. 60 రూపీస్ సంపాదించేదంతా ఇది నేను ఎప్పుడు మాట్లాడుతున్నానంటే 2010 తర్వాత మాట్లాడుతున్నాను. 10 అనుకోండి. 10 సో నేను అక్కడి నుంచి అక్కడికి అన్ని కిలోమీటర్లు వెళ్ళాలంటే నా బస్ ఛార్జ్ వచ్చేసి డైలీ రూ. 60. ఒక టీచర్ ఒక స్కూల్ టీచర్ మంత్లీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అంత సంపాదించలేకున్నాడు. సో నేను అంత సంపాదించి అట్లా చేయాలంటే నాకు కష్టమే. సో నా కష్టాన్ని ఆ విధంగా అట్లా ముందుకు తీసుకొని వెళ్ళిపోయినా ఏదో ఒక విధంగా. సరే గాయ్స్ నాకు కాల్ వస్తుంది, నేను చేస్తా. చెప్పరా? స్కూల్లో ఒక లెక్చరర్‌కి ఖచ్చితంగా స్టూడెంట్ భయపడాలి. స్టూడెంట్ నీతో పాటు కొన్ని వందల మంది స్టూడెంట్స్ ఉంటారు. అందరు భయపడాలి. ఒక లెక్చరర్‌కి తప్పు చేసినా తప్పు చేయకుండా నువ్వు బయట ఉన్నప్పుడు మీ సార్ పలానా చోట ఉన్నాడంటే అవును నువ్వు డిగ్రీ కాకపోతే నువ్వు పెద్ద ప్రయోజకుడైనా పెద్ద హీరో అయినా పెద్ద ఈ ప్రపంచాన్ని ఏలే ప్రధానమంత్రి అయినా కూడా నువ్వు స్కూల్ టీచర్‌కి ఇస్ రెస్పెక్ట్. యు ఆర్ ద రెస్పెక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే నీకు సంస్కారం ఎప్పుడైతే తెలుసో నువ్వు ఒక ప్రయోజకుడిగా అవుతావు. నీకు సంస్కారం లేనప్పుడు నువ్వు ఎంత ఏం చేసినా కూడా ప్రయోజకుడిగా అల్లరి చిల్లరి ఆటలేసే ఒక విధానమైన మనిషి తయారవుతావు. దీంట్లో నీకు కొన్ని విషయాలు చెప్పాలంటే ఒక చిన్నప్పుడు ఒకడు బహు అందంగా చాలా బుద్ధికరంగా ఉన్నాడంట. తర్వాత మిగిలిన రోజుల్లో తన పెంపకం చూసి జనాలను చూసి ఒక రౌడీ దుర్మార్గుడిలా మారాడంట. చిన్నప్పటి నుంచి నీకు సంస్కారం ఉంటే నువ్వు మధ్యలో ఆ విధంగా తయారుగావు, నువ్వు ఒక చెడు దోస్తానే తిరగవే. సో చిన్నప్పుడు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీ పిల్లోడిని కొట్టినాడు అని చెప్పి నువ్వు దండించుకో. నీకే నీ పిల్లోడి మీద అంత ప్రేమ ఉంటే సపరేట్గా ఒకసారి వెళ్ళి సార్ని కన్సల్ట్ అయ్యి మాట్లాడు. సార్ ఏం తప్పు చేసినాడు, ఇంత రాంగ్ కొట్టకండి సార్ అని రిక్వెస్ట్ చేయి. యూ హ్యావ్ ద రిక్వెస్ట్, యూ కెన్ గో దేర్. రిక్వెస్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు అట్లనే కాకుండా నీ పిల్లోని తీసుకుపోయి నువ్వు హీరో లాగా వెళ్ళి నా పిల్లోని కొడతావా, ఏం నా పిల్లోని ఎట్లా కొడతావు, నీ అంత చూస్తా ఇవన్నీ చూస్తా. నీ పిల్లోడు హీరో అవుతాడు, సార్ మీద కూడా తెగబడతాడు, సార్ని కొడతాడు, సార్ తనులు తినాలా తీసి ఇచ్చేపిస్తే రేపు చోట ఇంకో చోట వానికి స్కూల్ చదవాలన్న ఇంట్రెస్ట్ రాదు. వాడు ఒక దొంగలా తయారవుతాడు, ఒక దుర్మార్గుడులా తయారవుతాడు. ఆ రోజు నా పిల్లగాడు ఈ విధంగా తయారు కావడానికి పలానా సార్ అని నువ్వు అనొద్దు, పలానా తండ్రి అని నిన్ను నువ్వు అనుకోవద్దు. అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఒక సమస్య విధంగా మాట్లాడడం ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. యు హావ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రెస్పెక్ట్ ఆన్ ద పీపుల్స్ another people's, but I don't know, you can give the teachers is the most important respect. అందుకే మనం ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు మనకు కొన్ని విషయాలు చెప్తారు. ఆల్ ఆఫ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎందుకు గురించి చెప్తున్నారు? ఇవన్నీ దేని గురించి వస్తున్నాయి? నా ప్రవర్తన మంచిగా ఉండాలి. నీ ప్రవర్తన మంచిగా ఉన్నప్పుడు నీకు సంస్కారం నువ్వు అక్కడ నేర్చుకున్నప్పుడే నువ్వు బహుజనులలో కూడా నువ్వు వెళ్ళి నేర్చుకోవడానికి అర్హత ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. నేను చెప్పిన విషయాల్లో మీకు ఏమైనా మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ నీకు ఎట్లా తెలుసు రాజశేఖర్ ఇట్లా బచ్చగాని కదా నువ్వు? ఎందుకంటే నేను చాలా చెడిపోయినా, నేను చాలా తిరిగిన, కానీ నేను దుర్మార్గుణ్ణి కాలే. నన్ను స్కూల్ టీచర్స్ కాలేజ్ అన్ని లైఫ్ చూసిన, కానీ నేను ఏ రోజు సంస్కారం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇచ్చే వాల్యూ మనం ఎట్లా వాల్యూబుల్గా ఉండాలి. ఒక దుర్మార్గుడిగా ఇది చేస్తుంటే తప్పు, ఇది చేస్తుంటే ఒప్పు అని నీకు తెలవడానికి కారణం మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు చదువుకున్న గురువులు నీకు నేర్పిస్తారు. చదువు ఒక్కటే నేర్చుకుంటే కాదు, సంస్కారం నేర్చుకోవాలి. చదువు కంటే సంస్కారం ఇంపార్టెంట్. సంస్కారం మంచిగా ఉన్నప్పుడే నీకు చదువు అనేది వస్తుంది. సంస్కారం నీకు లేనప్పుడు చదువు ఎక్కడ అబ్బుతుంది? దట్స్ ఇట్, అంతే. నాకు సంస్కారం అంటే నేను చిన్నప్పుడు కొంచెం కొన్ని కష్టాలు అవి వీటి వలన చదవలేదు. సో నా అలా ఎవరు కావద్దని చెప్పి నాకు తెలిసిన విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నా. మీకు నచ్చితే ఈ విషయాన్ని
ఎవరైనా కూడా స్కూల్ టీచర్ల మీదకి, స్కూల్స్ సార్ వాళ్ళ మీదకి ఎవరైనా వస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.